నేనేదో మాట వరుసకు ఈవినింగ్ టైంలో సర్వపిండి పెడతా డాడీ అని మా చిన్నోడికి స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పినాను. అసలు నేను వానికి ఈ మాట చెప్పినా ముచ్చట్నే మర్చిపోయినా. ఇప్పుడు తీసుకొచ్చినట్టే స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గిన్నెలన్నీ వెతుకుతుండు. ఏం కావాలి, నువ్వు మార్నింగ్ ఏం చేస్తానని చెప్పావు మమ్మీ అని అడిగేసరికి నాకు ఒక్కసారిగా గుర్తుకొచ్చింది. అసలు నేను పనిలో పడి అసలు వాడికి సర్వపిండి చేస్తానన్న ముచ్చట్నే మర్చిపోయినా. ఇంకా వాడు అలిగిండంటే ఒక 10 minutes దాకా అయితే నాకైతే చుక్కలు చూపించిండు బతలాడి. తర్వాత ఇంకా మార్కెట్కి వెళ్ళే టైం అవుతుందని ఒక 1/2 hour టైం ఉంటే ఫాస్ట్గా అయితే సర్వపిండి పెట్టేశాను. ఇంకా వీడికి పెట్టిన తర్వాత మా ఆయన ఊరుకుంటాడా, మా ఆయనకు పెట్టిన తర్వాత ఊరుకుంటాడా, ఇంకా వాడి కోసం కూడా పెట్టేశాను. ఇంకా నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చే వరకు ఇంకా అవి నవ్వులుకుంటూ ఉంటారులే అని నేను ఊరుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చే వరకు 4 వాయిలు మొత్తం కథం చేసి కూర్చున్నారు. అలా ఉంటది మరి ఇంట్లో వాళ్ళతో. ఇంకా ఎలా చేసినా కూడా సర్వపిండి టేస్ట్ అయితే సూపర్ గా వస్తుంది. ఇంకా ఇందులోనైతే కొంచెం నువ్వులు అయితే ఎక్కువ యాడ్ చేసి చేశాను. సూపర్ గా వచ్చింది టేస్ట్. కానీ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.